హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది. దాంతోపాటుగా యూట్యూబ్లో క్విక్ రివిజన్ కోసం వీడియో క్లాసెస్ని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు 8వ తరగతి సోషల్లోని 3వ పాఠమైన ఖనిజాలు శక్తి వనరులు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. చూడండి, ఖనిజాలు ఆహారంలోని ఉప్పు, పెన్సిల్లోని గ్రాఫైట్ కూడా ఖనిజాలే. అంటే భూమిపై ఉన్న శిలల్లో మనకు కంటికి కనిపించని అనేక పదార్థాలు ఉంటాయి. వాటిని ఏమంటున్నాం? ఖనిజాలు అని పిలుస్తున్నాం. ఈ ఖనిజాలు అనేవి ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే భూపటలం అంతటా విస్తరించి ఉన్నాయి కదా. మనకి భూపటలము, భూప్రవారము, భూకేంద్ర మండలము అని చెప్పేసి మనకు 3 రకాలైనటువంటి పొరలు ఉన్నాయి. అందులో మొదటి పొర అయినటువంటి భూపటలంలో మనకు ఈ ఖనిజాలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఏమంటున్నాం? ఖనిజము. ఖనిజాల విస్తరణ భూమి అంతటా ఒకే విధంగా ఉండదు. అవి ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా రాతి పొరలలో నిక్షిప్తమై ఉంటాయి. కొన్ని ఖనిజాలు మనం సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలోనూ, అంటార్కిటికాలోనూ కలవు. వివిధ రకాల పరిస్థితుల వలన ఖనిజాలు వివిధ రకాలైన భౌగోళిక వాతావరణంలో ఏర్పడతాయి. ఖనిజాలు మానవ జోక్యం లేకుండా సహజ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి. రసాయనిక ధర్మమైన ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు, సాంద్రత, కాఠిన్యతల ఆధారంగా వీటిని గుర్తించవచ్చు. మరి ఖనిజాలు రకాలు చూస్తే మనకు ఇక్కడ డయాగ్రామ్ ఏమంటారు, ఒక వర్గీకరణ చార్ట్ ఉంది చూడండి. ఖనిజాలు అనేవి మనకు 2 రకాలు, లోహ ఖనిజాలు, అదేవిధంగా అలోహ ఖనిజాలు. మరి లోహ ఖనిజాల్లో మళ్ళీ 2 రకాలు. లోహ ఖనిజాల్లో ఇనుప ఖనిజాలు, ఇనుపేతర ఖనిజాలు. ఓకేనా. ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మనము ఖనిజాలుగా మనం డిస్కస్ చేస్తాం. అయితే వాటి గురించి మరింత సమాచారం మనం చూద్దాం. మరి లోహ ఖనిజాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. లోహ ఖనిజాలు అనేవి మరి ముడి లోహాన్ని ఇవి కలిగి ఉంటాయి. అదేవిధంగా ఎలా ఉంటాయంటే ఇవి కఠినంగా ఉండి తమకుండా వేడిని మరియు విద్యుత్ని ప్రసరింపజేయగలవు. అదేవిధంగా లోహాలకు మెరిసే స్వభావం ఉంటుంది. లోహ ఖనిజాలకు ఉదాహరణ మనకేమి ఇచ్చినాడంటే ఇనుము, బాక్సైట్, మ్యాంగనీస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ చూసినాము లోహ ఖనిజాలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి. అందులో మరి లోహ ఖనిజాలను ఇనుపేతర ఖనిజాలుగా వర్గీకరించడం జరిగింది. ఇనుము, మ్యాంగనీస్, క్రోమైట్ వీటిని ఏమని పిలుస్తామంటే ఇనుప ఖనిజాలు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ ఫెర్రస్ ఖనిజాలకు మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికంటే ముందుగా నాన్ ఫెర్రస్ ఖనిజాలలో ఇనుము అనేది ఉండదు. మరి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇచ్చినాడంటే బంగారం, వెండి, రాగి, సీసం. ఇవి మనకు నాన్ ఫెర్రస్ ఖనిజాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మరి అలోహ ఖనిజాలు అనేటువంటి టాపిక్ చూద్దాం. మరి అలోహ ఖనిజాలలో లోహాలు అనేవి మనకు ఉండవు. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే సున్నపు రాయి, మైకా, జిప్సం ఇవన్నీ కూడా మనకి అలోహ ఖనిజాలకు ఉదాహరణ. దీంతో పాటుగా ఇంధన ఖనిజాలైనటువంటి బొగ్గు, పెట్రోలియం కూడా మనకు అలోహ ఖనిజాలకు ఎగ్జాంపుల్ అన్నమాట. మరి ఈ ఖనిజాలను ఒక్కొక్క ఖనిజాన్ని ఒక్కొక్క రకంగా తవ్వి తీస్తాం అన్నమాట. మరి ఎన్ని పద్ధతులు ఉన్నాయి అంటే ఖనిజాలను మైనింగ్, అదేవిధంగా డ్రిల్లింగ్ లేదా క్వారీయింగ్ అనేటువంటి పద్ధతుల ద్వారా వెలికి తీయడం జరుగుతుంది. మరి ఖనిజాల వెలికితీత చూడండి, మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్. మరి మైనింగ్ అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. బహిరంగ మైనింగ్, దీన్నే ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటాం. తర్వాత భూగర్భ మైనింగ్, దీన్నే షాఫ్ట్ మైనింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీకు తెలుసా అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ ఇవ్వడం జరిగింది. చూడండి, శిల అనేది 1 లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనము. అయితే శిల యొక్క నిర్దిష్ట ఖనిజ సమ్మేళనాన్ని మనము చెప్పలేము. అయితే ఖనిజాన్ని సేకరించే ముడి శిలను మనం ఏమని పిలుస్తామంటే ధాతువు అని పిలుస్తాం. ఖనిజాలు
2800 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ అందులో 100 మాత్రమే మనకు ధాతువులుగా పరిగణించడం జరుగుతుంది. ఓకే. భూమి లోపలి పొరల నుండి ఖనిజాలను తవ్వి తీయడాన్ని ఏమని పిలుస్తామంటే మనము మైనింగ్ అని పిలుస్తాం. అయితే మనం మైనింగ్ అనేది మళ్ళీ 2 రకాలు అన్నాం కదా. భూమి ఉపరితలం పై పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని బహిరంగ మైనింగ్ లేదంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని పిలుస్తాం. అదే అత్యధిక లోతులో ఉన్న ఖనిజాల యొక్క నిల్వలను మనం ఏం చేస్తామంటే షాఫ్ట్ అనే లోతైన బోర్లను వేయాల్సి ఉంటుంది. మరి అటువంటి మైనింగ్ని ఏమంటామంటే భూగర్భ మైనింగ్ లేదా షాఫ్ట్ మైనింగ్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత పెట్రోలియం సహజ వాయువు భూ ఉపరితలం నుండి చాలా లోతులో ఉంటాయి. మరి వీటిని వెలికి తీయడానికి చాలా లోతైన బోరు బావులను వేయాల్సి ఉంటుంది. మరి ఈ పద్ధతిని ఏమని పిలుస్తామంటే డ్రిల్లింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ భూ ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా తవ్వి తీసే ప్రక్రియను ఏమని పిలుస్తామంటే క్వారీయింగ్ అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ ఒక శిల నీలి రంగులో ఉంది అంటే అందులో రాగి కలిసి ఉంటుంది అనే అర్థం. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. ఖనిజాల విస్తరణ. మరి ఎక్కడెక్కడ ఎటువంటి ఖనిజాలు అనేవి విస్తరించి ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఉత్తర స్వీడన్లో ఇనుప నిక్షేపాలు, కెనడా ఒంటారియాలో రాగి మరియు నికెల్ నిక్షేపాలు, దక్షిణాఫ్రికాలో ఇనుము, నికెల్, క్రోమైట్, ప్లాటినం మొదలగునవి అగ్ని మరియు రూపాంతర శిలల్లో లభించే ఖనిజాలకు ఉదాహరణ. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఫ్రాన్స్లోని కాకసస్ ప్రాంతంలో గల సున్నపు రాయి నిక్షేపాలు, జార్జియా, ఉక్రెయిన్లలో మ్యాంగనీస్ నిక్షేపాలు, అల్జీరియాలోని పాస్పేట్ నిక్షేపాలు కూడా మనకి ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ మెయిన్ ఈ లైన్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జతపరుషంలో కానీ క్రింది వాటిలో సరికాని జత అవి కూడా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ బెగ్గు, పెట్రోలియం వంటి ఇంధన ఖనిజాలు కూడా అవక్షేప పొరల్లో లభిస్తాయి. మరి ఒక్కొక్క ఖండంలో ఉన్నటువంటి ఖనిజాల యొక్క అంశాలను మనం చూద్దాము. మరి ముందుగా వచ్చేసి ఆసియా ఖండం. మరి చైనా, భారతదేశాలు అధిక మొత్తంలో ముడి ఇనుము నిక్షేపాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో తగరం ఉత్పత్తి సగానికి పైగా ఎక్కడ జరుగుతుంది అంటే ఆసియా ఖండంలోనే జరుగుతుంది. అదేవిధంగా చైనా, మలేషియా, ఇండోనేషియాలు ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. మరి ఇంకా ఏమున్నాయి అంటే ఇక్కడ సీసం, యాంటిమోనీ, టంగ్స్టన్ ఉత్పత్తులలో చైనా అనేది అగ్రగామిగా ఉంది. మ్యాంగనీస్, బాక్సైట్, నికెల్, జింక్, రాగి నిక్షేపాలు కూడా మనకి ఆసియా ఖండంలో ఉన్నాయి. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. ఐరోపా. మరి ఇక్కడ మనము ఐరోపా అంటున్నాం కదా. ఐరోపాలో వచ్చేసి మనకి ఇక్కడ ఇనుప ధాతువు ఉత్పత్తిలో ఐరోపా అనేది అగ్రగామిగా ఉంది. అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్, స్వీడన్, ఫ్రాన్స్లలో అధిక ఇనుప ధాతువు నిక్షేపాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. తూర్పు ఐరోపాలో విస్తరించి ఉన్న రష్యా భూభాగంలో రాగి, సీసం, జింక్, మ్యాంగనీస్, నికెల్ నిక్షేపాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ ఉత్తర అమెరికాలో వచ్చేసి 3 జోన్లలో ఖనిజాల విస్తరణ అనేది ఉంది. ఫస్ట్ వచ్చేసి మహాసరస్సులకు ఉత్తరాన గల కెనడా ప్రాంతం, తర్వాత అపలేచియన్ ప్రాంతం, ఆ తర్వాత పశ్చిమ పర్వత శ్రేణులుగా 3 జోన్లుగా విభజించారనమాట. అయితే మరి మొదటి ప్రాంతమైనటువంటి కెనడా ప్రాంతంలో ఏవేవి ఉన్నాయంటే ఇనుప ధాతువు, నికెల్, బంగారం, యురేనియం, రాగి. అదే అపలేచియన్ ప్రాంతంలో వచ్చేసి బొగ్గు. నెక్స్ట్ పశ్చిమ పర్వత శ్రేణులు, పశ్చిమ కార్డిలేరాలో సీసము, జింక్, బంగారం, వెండి నిక్షేపాలు అనేవి మనకు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఇచ్చినటువంటి స్విట్జర్లాండ్లో ఎటువంటి నిక్షేపాలు లేవు. ఖనిజాల నిక్షేపాలు అనేవి మనకి ఎక్కడ కనపడవంట స్విట్జర్లాండ్లో. తర్వాత ప్రపంచంలోనే అతి పురాతనమైన శిలలు పశ్చిమ ఆస్ట్రేలియాలో కలవు. ఇవి 4300 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. అంటే భూమి ఏర్పడిన 300 మిలియన్ సంవత్సరాల తర్వాత
ఈ శిలలు ఏర్పడ్డాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ చూద్దాం దక్షిణ అమెరికా. దక్షిణ అమెరికా ప్రపంచంలోనే నాణ్యమైన ఇనుప ధాతువును బ్రెజిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. చిలీ, పెరుగు, రాగి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. ప్రపంచంలో తగరంను అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో బ్రెజిల్ మరియు బొలీవియా కూడా కలవు. ఇంకా ఏమేమి ఉన్నాయంటే బంగారం, వెండి, జింకు, క్రోమియం, మ్యాంగనీస్, బాక్సైట్, మైకా, ప్లాటినం, ఆస్బెస్టాస్ మరియు వజ్రం. మరి ఈ నిక్షేపాలన్నీ మనకు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. ఇంకా వెనుజులా, అర్జెంటీనా, చిలీ, పెరు, కొలంబియాలు పెట్రోలియంకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు అన్నమాట. మరి నెక్స్ట్ ఆఫ్రికా చూద్దాం. ఆఫ్రికా అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధి చెందింది. మరి ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, ప్లాటినం అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే ఆఫ్రికా. ప్రపంచంలోని బంగారంలో అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆఫ్రికాలో రాగి, ఇనుము, క్రోమియం, యురేనియం, కోబాల్ట్, బాక్సైట్ మొదలగు ఇతర ఖనిజాలు కూడా లభిస్తున్నాయి. అదేవిధంగా నైజీరియా, లిబియా, అంగోలాలో పెట్రోలియం కూడా లభిస్తుంది. కాబట్టి ఇవి మనము నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఎన్నిసార్లు అయితే రివిజన్ చేస్తామో అంత బాగా గుర్తుంటాయి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది ఖండం ఏది అంటే మనకు ఆస్ట్రేలియా. బంగారం, వజ్రాలు, ఇనుము, తగరం, నికెల్ ఉత్పత్తిలో కూడా ఈ దేశం అగ్రగామిగా ఉంది. రాగి, సీసం, జింకు, మ్యాంగనీస్ ఖనిజాలు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియా మొత్తంలో కూడా కలవు. తర్వాత కల్గుర్లీ, కూల్గార్డీలో బంగారు నిల్వలు అధిక మొత్తంలో కలవు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే. మరి నెక్స్ట్ అంటార్కిటికా. అంటార్కిటికాలో వచ్చేసి భూ అంతర్భాగం గురించి మనకు తగినంత అవగాహన ఉండడంతో అక్కడ పెద్ద మొత్తంలో ఖనిజాలు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయగలుగుతున్నారు. మరి అంటార్కిటికా ప్రాంతంలో పెద్ద మొత్తంలో బొగ్గును, తూర్పు అంటార్కిటికాలోని ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఇనుప నిల్వలు ఉన్నాయి అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. దీంతో పాటుగా ఇనుప ధాతువు, బంగారం, వెండి, చమురు కూడా అధిక మొత్తంలో ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఖనిజాల యొక్క ఉపయోగాలు చూద్దాం. ఖనిజాలను మనము అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రత్నాల కోసం ఉపయోగించే ఖనిజాలు సాధారణంగా కఠినంగా ఉంటాయి. వివిధ రకాలైన ఆభరణాల కోసం మనం ఉపయోగిస్తున్నాం. నాణేలు, పైపుల నుంచి ప్రతి వస్తువు తయారీలో కూడా మనం ఏం చేస్తామంటే ఉపయోగించే మరొక లోహం ఏది అంటే మనకు రాగి. అదేవిధంగా కంప్యూటర్ పరిశ్రమల్లో సిలికాన్ను క్వార్ట్జ్ నుండి తీయడం జరుగుతుంది. కాబట్టి ఈ సిలికాన్ అనేదాన్ని మనము కంప్యూటర్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. మరి సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తాం చెప్పండి? సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తాం అంటే మనము బెంగళూరుని పిలుస్తాం. టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయినటువంటి సిటీ కూడా మనకి ఏంటి అంటే బెంగళూరే. కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్ తయారీ, పరిశ్రమల భవనాలు, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించే మరొక లోహం ఏది అంటే మనకు అల్యూమినియం. మరి ఈ అల్యూమినియంను దేని నుంచి తీస్తారంటే బాక్సైట్ నుంచి తీస్తారు. ఇది 2018 డిఎస్సి స్టాండర్డ్ జీకేలో అడగడం జరిగింది. మరి అల్యూమినియంను దేని నుంచి తీయడం జరుగుతుంది అని చెప్పేసి, కాబట్టి బాక్సైట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖనిజాల పరిరక్షణ. మరి చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయేమో ఇక్కడ. ఖనిజాలను మానవులు వినియోగించే నిష్పత్తి కంటే ఏర్పడే నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. గనుల తవ్వకంలో ఖనిజాల వృధాను తగ్గించాల్సిన అవసరం అనేది ఉంటుంది. లోహాలను పునశ్చక్రీయం చేయడం అనేది మరొక మార్గం ద్వారా వనరులను మనము సంరక్షించుకోవచ్చు. మరి నెక్స్ట్ చూద్దాం. మనకి శక్తి వనరులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నగర జీవితం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ అధికంగా
శక్తి ఆధారిత వస్తువులపై ఆధారపడడం వలన శక్తి వినియోగం అధికంగా జరిగి డిమాండ్ సప్లైల మధ్య విస్తృత అంతరానికి దారితీస్తుంది. శాస్త్ర సాంకేతికలలో ప్రగతి కారణంగా నేటి జీవన విధానాలు అనేవి చాలా మారుతున్నాయి. మరి పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా, సమాచార రక్షణ కోసం కూడా మనము కరెంట్ అనేది ఉపయోగిస్తున్నాము. శక్తి వనరులను ముఖ్యంగా సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర శక్తి వనరులుగా విభజించవచ్చు. మరి సాంప్రదాయ శక్తి వనరులు అంటే ఏంటి, సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే ఏంటి అనేది మనం చూద్దాం. మరి మొదటగా సాంప్రదాయ శక్తి వనరులు. మానవుడు అనాదిగా ఉపయోగిస్తున్న వనరులను సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. అంటే పూర్వపు ఆదిమానవం నుంచి మరి వాడుతున్నటువంటి వనరులను మనం ఏమంటామంటే సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. ఎగ్జాంపుల్ వంట చెరకు, శిలాజ ఇంధనాలు 2 ముఖ్యమైన సాంప్రదాయ శక్తి వనరులుగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా. మరి చూద్దాం. వంట చెరుకు వచ్చేసి దీనిని వంటకు వేడి చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. గ్రామీణ ప్రజలు ఉపయోగించే శక్తిలో 50% పైగా వంట చెరుకుతో అనగానే వంట చేస్తారు కదా. మనం ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల వాళ్ళు కట్టెల పొయ్యిలో ఉపయోగించే వంట చేస్తారు. సో ఆ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మిలియన్ల సంవత్సరాలకు పూర్వం భూకంపాల కారణంగా భూమిలోకి కుంగిపోయిన మొక్కలు మరియు జంతువుల అవశేషాలు అధిక వేడి, పీడనం వలన శిలాజ ఇంధనాలుగా మారతాయి. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలు సాంప్రదాయ శక్తి వనరులలో ప్రధానమైనవి. ఈ ఖనిజాల నిల్వలు పరిమితంగా ఉంటాయి. పెరుగుతున్న ప్రపంచ జనాభా ఖనిజాలను వినియోగిస్తున్న ఆ ఖనిజాలు ఏర్పడుతున్న రేటు కంటే ఎక్కువ. కాబట్టి ఇవి త్వరలోనే అంతరించిపోయే అవకాశం ఉంది. ఓకేనా. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బొగ్గు అనేది అత్యంత సమృద్ధిగా లభించేటువంటి శిలాజ ఇంధనము. దీనిని గృహ ఇంధనంగా, ఉక్కు పరిశ్రమల్లో, ఆవిరి యంత్రాలలో, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. బొగ్గు నుండి ఉత్పత్తి చేసే విద్యుత్ తాప విద్యుత్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న బొగ్గు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఎలా ఏర్పడింది అంటే అతి పెద్ద వృక్షాలు, చిత్తడి నేలలు, భూమి పొరలలో నిక్షిప్తమై కాలక్రమంగా బొగ్గుగా రూపాంతరం చెందాయి. అందువలనే బొగ్గును ఖననం చేయబడిన సూర్యరశ్మి అని పిలవడం జరుగుతుంది. చైనా, అమెరికా, జర్మనీ, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ ప్రపంచంలో ప్రముఖ బొగ్గు ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. అదే మన భారతదేశంలో చూస్తే జార్ఖండ్లోని రాణిగంజ్, ఝురియా, ధన్బాద్, తర్వాత బొకారో అనేవి ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు. నెక్స్ట్ పెట్రోలియం చూద్దాం. పెట్రోలియం అనేది పెట్రా, ఓలియం అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. పెట్రా అనగా ఏంటి అంటే రాయి, ఓలియం అంటే ఏంటి అంటే నూనె. మరి మొత్తంగా పెట్రోలియం అంటే ఏమంటాం, రాతి నూనె అని పిలవడం జరుగుతుంది. కారును నడిపించే పెట్రోలు, మీ సైకిల్ నుండి కీచు శబ్దం రాకుండా చూసే నూనె 2 కూడా పెట్రోలియం అనబడే ఒక చిక్కటి నల్లటి ద్రవం నుండి లభిస్తాయి. మరి ఇవి సహజంగా రాతి పొరల మధ్య లభిస్తుంది. తీర ప్రాంతాల్లో, సముద్రంలో ఉండే చమురు క్షేత్రాల నుండి పెట్రోలియంను వెలికి తీస్తారు. దీనిని చమురు శుద్ధి కర్మాగారాలకు పంపుతారు. పెట్రోలియం నుండి డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందనాల వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. పెట్రోలియం నుండి వాటి ఉత్పత్తులు చాలా విలువైనవి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే నల్ల బంగారం అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఎక్కడ అధికంగా ఉన్నాయనే పాయింట్ చూద్దాం. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్లో ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి దేశాలన్నమాట. అదేవిధంగా అమెరికా, రష్యా, వెనుజులా, అల్జీరియాలు ఇతర ప్రధాన ఉత్పత్తిదారులు. మరి మన ఇండియాలో చూసుకుంటే అస్సాంలోని దిగ్బోయ్, ముంబైలోని ముంబై హై, కృష్ణా గోదావరి నదీ డెల్టాలు భారతదేశంలో ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయన్నమాట. ఓకే. మరి నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు సహజ వాయువు. నెక్స్ట్ చూడండి. మరి సహజ వాయువు
పెట్రోలియం నిక్షేపాలతో కలిసి లభిస్తుంది. ముడి చమురును బయటకు తీసిన తరువాత ఇది విడుదలవుతుంది. దీనిని గృహ పారిశ్రామిక ఇంధనంగా కూడా ఉపయోగించవచ్చు. సహజ వాయువు విభిన్న ఉపయోగాలతో కూడిన ముఖ్యమైన స్వచ్ఛమైన శక్తి వనరు. దీనిని విద్యుత్ ఉత్పత్తిలో ఇంధనంగాను, పరిశ్రమలలో వేడి చేయడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా రసాయన, పెట్రోకెమికల్, ఎరువుల పరిశ్రమలలో ముడి పదార్థంగా, రవాణా, వంట ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అమెరికా, రష్యా, ఇరాన్, ఖతార్, చైనా, కెనడా, ఆస్ట్రేలియాలు సహజ వాయువును అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు. మరి నెక్స్ట్ చూద్దాం. భారతదేశంలో ముంబై హై, కృష్ణా గోదావరి బేసిన్, కాంబే బేసిన్, త్రిపుర, అస్సాంలలో అధిక మొత్తంలో సహజ వాయు నిక్షేపాలు అనేవి ఉన్నాయి. మనం శిలా ఇంధనాలను విస్తృతంగా వినియోగించడం వలన చమురు నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతున్నాయి. ఇంధనాలను వినియోగించేటప్పుడు విడుదలయ్యే విషపూరిత కాలుష్యాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. సహజ వాయువు సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన హైడ్రోకార్బన్ విద్యుత్ ఉత్పత్తి కొరకు బొగ్గును మండించినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్లో ఇది సగం మాత్రమే విడుదల చేస్తుంది. అదేవిధంగా బొగ్గు విడుదల చేసే కాలుష్య కారకాలలో కేవలం 10% కాలుష్య కారకాలను మాత్రమే విడుదల చేస్తుంది. నెక్స్ట్, సహజ వాయువు పునరుత్పాదక లేదా సాంప్రదాయేతర శక్తి వనరులకు సహాయకారిగాను, శిలాజ ఇంధనాలకు స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. శిలాజ ఇంధనాల నుండి స్వచ్ఛ ఇంధనాల వైపుకు మనం ప్రారంభించిన ప్రయాణానికి సహజ వాయువు వాడకం అనేది చక్కని వంతెనగా సహాయపడుతుంది. నెక్స్ట్, మీకు తెలుసా అని ఒక చిన్న పాయింట్ ఇవ్వడం జరిగింది. పీడనానికి గురి చేసిన సహజ వాయువు ఒక పర్యావరణ రహిత వాహనం ఇంధనం. ఇది పెట్రోలియం, డీజిల్ కంటే తక్కువ కాలుష్యాన్ని ఇస్తుంది. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం ఏది అంటే మనకు నార్వే. ఓకే, నెక్స్ట్ చూడండి. జల విద్యుత్ డ్యాముల్లో నిల్వ చేసిన వర్షపు నీటిని లేదా నదీ నీటిని ఎత్తు నుండి పడేలా చేస్తారు. అలా పడే నీరు ఆనకట్ట లోపల పైపుల ద్వారా వచ్చి ఆనకట్ట దిగువన ఉన్న టర్బైన్ రెక్కల మీదుగా ప్రవహిస్తుంది. తిరిగే టర్బైన్ రెక్కలు జనరేటర్ను తిరిగేలా చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనినే ఏమని పిలుస్తాం? జల విద్యుత్తు అంటాం. మరి విద్యుత్ ఉత్పత్తి తర్వాత విడుదలైనటువంటి నీటిని పంటల సాగుకి ఉపయోగించడం జరుగుతుంది. ప్రపంచ విద్యుత్తులో 4వ వంతు జల విద్యుత్ ద్వారానే ఉత్పత్తి అవుతుంది. మరి విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే పరాగ్వే, నార్వే, బ్రెజిల్ మరియు చైనా. ఓకే, మరి బాక్రానంగల్, గాంధీ సాగర్, నాగార్జున సాగర్, దామోదర్ లోయ ప్రాజెక్టులు అనేవి భారతదేశంలో కొన్ని ముఖ్యమైన జల విద్యుత్ కేంద్రాలు. మనకి బాక్రానంగల్ అనేది ఏంటి అంటే మరి భారతదేశంలోనే వైశాల్యం పరంగా అతిపెద్ద ఆనకట్ట అనమాట. ఓకేనా, అతిపెద్ద ఆనకట్ట. అదే అతి పొడవైన ఆనకట్ట అన్నప్పుడు హీరాకుడ్ ప్రాజెక్ట్ వస్తుంది. హీరాకుడ్ ఆనకట్ట పొడవైనది. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పొడవైన ఆనకట్ట ఏది అంటే మనకి హీరాకుడ్ ఆనకట్ట. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి, మీకు తెలుసా అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చినాడు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఉపయోగించే బస్సు షెల్టర్ను సౌర పవన శక్తిని తో ఉపయోగించుకొని ఏర్పాటు చేసినటువంటి దేశం ఏది అంటే మనకి స్కాట్లాండ్. ఓకే, నెక్స్ట్, మరి సాంప్రదాయేతర శక్తి వనరులు. మనకి సాంప్రదాయ శక్తి వనరులు అయిపోయినాయి. ఇప్పుడు సాంప్రదాయేతర శక్తి వనరులు. మరి నెక్స్ట్ చూడండి. సాంప్రదాయేతర శక్తి వనరులు. పెరుగుతున్న శిలాజ ఇంధనాల వినియోగం కారణంగా దీని కొరత ఏర్పడుతుంది. ఇప్పుడున్న వినియోగ రేటు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ శిలాజ ఇంధనాల నిల్వలను మనము కనుమరుగవుతాయి. అంతేకాదు వాటి వినియోగం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. అదేవిధంగా అందువల్ల పునరుత్పాదకమైన సౌరశక్తి, పవన శక్తి, తరంగ శక్తి వంటి సాంప్రదాయేతర వనరులను ఉపయోగించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరి చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చినాడు మనకి. ఇది ఏదంటే
జమ్మూ కాశ్మీర్లోని సలాల్ జల విద్యుత్ కేంద్రం. కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, సలాల్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడుంది అని. కాబట్టి జమ్మూ కాశ్మీర్ అనేటువంటి పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. సౌరశక్తి ఎలా మనం ఉపయోగిస్తున్నాం అనేది చూద్దాం. సూర్యుని యొక్క ఉష్ణ కాంతి శక్తిని మనం ప్రతిరోజు అనుభూతి చెందుతాం. సూర్యుని నుంచి గ్రహించిన సౌరశక్తి సౌర ఘటాలలో నిల్వ ఉంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. అనేక సౌర ఘటాలను సౌర పలకలను కలుపుతారు. ఈ సౌర పలకలు సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సూర్యరశ్మి పుష్కలంగా లభించే ఉష్ణమండల దేశాలకు సౌరశక్తి ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానం లాభదాయకంగా ఉంటుంది. దీనిని వీధి దీపాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడడంతో పాటు సోలార్ హీటర్స్, సోలార్ కుక్కర్లు, సోలార్ డ్రైయర్లు కూడా వాడుతున్నారు. నెక్స్ట్ పవన శక్తి. గాలి అనేది తరగని శక్తి వనరు. ధాన్యాన్ని నూర్చడానికి, భూగర్భ జలాలను పైకి తేవడానికి పురాతన కాలం నుండి గాలి మరలను ఉపయోగిస్తున్నారు. ఆధునిక కాలంలో జనరేటర్తో అనుసంధానం చేయబడిన గాలిమరను అధిక వేగంతో వీచే గాలులు తిప్పడం ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా అనేక గాలిమరల సముదాయాన్ని ఏమంటామంటే మనం పవన క్షేత్రం అని పిలుస్తాం. బలమైన స్థిరమైన గాలులు వీచే సముద్ర తీర ప్రాంతాలలో, పర్వత కనుమలలో ఈ పవన క్షేత్రాలు ఏర్పాటు చేస్తారు. నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, యూకే, అమెరికా, స్పెయిన్ దేశాలలోని పవన క్షేత్రాలు వాటి పవన శక్తికి ఉత్పత్తికి పేరుగాంచినటువంటి ప్రాంతాలను. అణుశక్తి. అణుశక్తికి వచ్చేసి స్వయం విభజన శక్తి, లేదంటే దీన్ని రేడియో యాక్టివ్ అంటాం. సహజంగా కలిగిన మూలకాలైన యురేనియం, థోరియం పరమాణువుల కేంద్రకంలో నిల్వ చేయబడిన శక్తి నుండి ఏం చేస్తారంటే అణుశక్తిని పొందవచ్చు. ఈ ఇంధనాలు అణు రియాక్టర్లలో కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రక్రియకు లోనై శక్తిని విడుదల చేస్తాయి. ఐరోపా దేశాలు, అమెరికా అణుశక్తిని అధికంగా ఉత్పత్తి చేసే దేశాలు. అదే భారతదేశంలో అయితే రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కువగా యురేనియం నిల్వలు కలిగి ఉన్నాయి. మరి రాజస్థాన్ రాజధాని మనకి జైపూర్, జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీ. ఓకేనా, మరి ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, కేరళలోని మోనోజైట్ ఇనుక నిక్షేపాలలో మనకు ఏముంది అంటే థోరియం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో గల అణు విద్యుత్ కేంద్రాలు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ 2018 డిఎస్సిలో ప్రతి పేపర్లో కూడా వీటిపైన క్వశ్చన్ అయితే ఉంది. స్టాండర్డ్ జీకేలో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 10th క్లాస్ వరకు సోషల్ బాగా చదువుతారో జీకే, స్టాండర్డ్ జీకేలో ఆల్మోస్ట్ 60% బిట్స్కి మీరు ఆన్సర్ చేయగలరు. కాబట్టి సోషల్ నెగ్లెక్ట్ చేయొద్దండి, జీకే కూడా కలిసి వస్తుంది అనమాట మీకు. ఓకేనా, ఫస్ట్ తమిళనాడు కల్పక్కం, దీంతోపాటు కల్పక్కంతో పాటు కూడంకులం కూడా ఉంది. ఓకేనా, కూడంకులంలో కూడా అణు విద్యుత్ కేంద్రం ఉంది, కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర తారాపూర్. నెక్స్ట్ రాజస్థాన్ కోటా సమీపంలో గల రాణా ప్రతాప్ సాగర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో నరోరా, కర్ణాటకలో కైగా అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూడండి. మరి నెక్స్ట్ భూ ఉష్ణశక్తి. భూమి నుండి లభించే ఉష్ణశక్తిని భూ ఉష్ణశక్తి అంటారు. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. కొన్నిసార్లు భూమి లోపల ఉష్ణశక్తి వేడి నీటి బుగ్గల రూపంలో భూమి ఉపరితలానికి చేరుతుంది. ఈ ఉష్ణశక్తి నుండి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. వేడి నీటి బుగ్గల రూపంలోని భూ ఉష్ణశక్తిని వంట కోసం, వేడి చేయుటకు, స్నానానికి అనేక సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. అమెరికా ప్రపంచంలోనే అధిక సంఖ్యలో భూ ఉష్ణ శక్తి కేంద్రాలను కలిగి ఉంది. తర్వాత స్థానంలో న్యూజిలాండ్, ఐస్లాండ్, ఫిలిప్పైన్స్, మధ్య అమెరికాలు అనేవి ఉన్నాయి. మరి మన భారతదేశంలో ఎక్కడున్నాయంటే హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, లడఖ్లోని పుగా లోయల భూ ఉష్ణ కేంద్రాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, మరి నెక్స్ట్ చూద్దాం. వేలా శక్తి. వేలా శక్తి అంటే సముద్ర నీటి మట్టం పెరగడం, తగ్గడం వలన ఉత్పత్తి అయ్యే శక్తిని వేలా శక్తి అంటారు.
విద్యుత్ ఉత్పత్తి చేయడానికి లఘువేల తరంగ శక్తిని ఉపయోగిస్తారు. మొదటి వేల శక్తి కేంద్రాన్ని ఫ్రాన్స్లో నిర్మించారు. ఇరుకైన సముద్ర ద్వారాల వద్ద ఆనకట్టలు నిర్మించి దాని ద్వారా ఏం చేస్తారంటే వేల శక్తిని ఉత్పత్తి చేస్తారు. మరి పోటు వలన ఉద్భవించే వేల తరంగాలు ఆనకట్టలోని టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తాయి. ఎగ్జాంపుల్ రష్యా, ఫ్రాన్స్, భారతదేశంలోని కచ్, సింధు శాఖలో భారీ వేల శక్తి కేంద్రాలు అనేవి మనకు ఉన్నాయన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. బయోగ్యాస్ మనకందరికీ తెలిసిందే. నిర్జీవమైన మొక్కలు, జీవ పదార్థాలు, పశువుల పేడ వంటి వ్యర్థాల నుండి ఏం చేస్తారంటే ఇంధనంగా మారుస్తారు. వాయువును ఇంధనంగా మారుస్తారు. దాన్ని ఏమంటామంటే బయోగ్యాస్ అంటాం కదా. సేంద్రియ పదార్థాలను గ్యాస్ ట్యాంకులో బ్యాక్టీరియా కుళ్ళిపోయేలా చేస్తుంది. ఈ క్రమంలోనే మీథేన్ బొగ్గు పులుసు వాయువుతో కూడిన బయోగ్యాస్ అనేది విడుదల చేయబడుతుంది. మరి ఇది వంటకు, దీపాలు వెలిగించుకోవడం కోసం ఉపయోగించుకునే ఒక అద్భుతమైన ఇంధనం. దీని ద్వారా ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో సేంద్రియ ఎరువులు కూడా తయారు అవుతున్నాయి. శక్తి ప్రతి చోట ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవడమే కష్టమైనది, ఖరీదైన పని. మనం శక్తిని వృధా చేయకూడదు. శక్తి ఆదా చేయడం అంటే శక్తిని ఉత్పత్తి చేసినట్లే అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో అది మనకి ఇవాళ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దండి, కొంచెం ఫోకస్డ్గా చదవండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.